ఆ! ఇట్లా ఓటింగ్ పడితే కష్టమే. మస్తు కష్టమైతది 'బిగ్ బాస్‌కి'. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అని చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. బట్ మీరు నేను అనుకుంటే కాదు కదా! సో, తక్కువ ఓట్లు ఎవరికైతే వత్తాయో వాళ్ళే బాటమ్‌లో ఎవరు ఉంటారో వాళ్ళే ఎలిమినేట్ అవుతారు. సో, చూద్దాం మళ్ళా 8 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. అందులోకెళ్ళి యవ్వ ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారు? ఏంది అనే దాని గురించి అయితే ఫుల్ కన్‌ఫ్యూజన్ ఉన్నది. ఎందుకంటే ఓటింగ్ డైలీ మారుతున్నదన్నట్టు. ఎందుకంటే మధ్యాహ్నం ఒకటి, పొద్దున్న ఒకటి, మళ్ళా ఫైనల్ లాస్ట్‌కొకటి అట్లయితే ఉంది. సో, ఇప్పుడు ప్రస్తుతానికి ఓటింగ్ ఎట్లుంది? ఏంది? అనే దాని గురించయితే జూసుకుందాం. సో, ఫస్ట్ పొజిషన్‌లో ఎలాగైతే మనకు నిఖిల్ అలానే ఉన్నాడు. మళ్ళా నిఖిల్ గూడా అట్లనే ఉన్నాడు. నిఖిల్‌కి సోనియా ఓట్లు గూడా పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే నా అభిప్రాయము. సో, నిఖిల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్‌లో జూసుకున్నట్లయితే మన విష్ణుప్రియ అక్క ఉంది. థర్డ్ ప్లేస్‌లో జూసుకున్నట్లయితే మణికంఠ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్‌లో నైనిక. సో, ఈ 4 ప్లేసెస్ అనేవి అలానే స్టేబుల్‌గా ఉన్నాయి. బట్ ఇక్కడ 4 పొజిషన్‌లో మస్తు చేంజ్ వచ్చింది. అది ఏమో, ఎలా అనే దాని గురించి చూసుకుందాం. సో, ఫిఫ్త్ ప్లేస్‌లో చూసుకున్నట్లయితే సీత ఉంది. కిరాక్ సీత. అండ్ సిక్స్త్ ప్లేస్‌లో చూసుకున్నట్లయితే శేఖర్ భాషా ఉన్నాడు. సెవెంత్ ప్లేస్‌లో చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్‌లో చూసుకున్నట్లయితే ఆదిత్య గారు ఉన్నారు. సో, ఆదిత్య గారు వచ్చేసి మనకు స్టార్టింగ్ ఓటింగ్ ట్రెండింగ్‌లో ఆదిత్య గారు సిక్స్త్ పొజిషన్‌లో ఉండే. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా షాకింగ్ ఉంది. ఆదిత్య గారు అన్న ఎలిమినేట్ కావచ్చు. పృథ్వీరాజ్ అన్న ఎలిమినేట్ కావచ్చు. శేఖర్ భాష అసలు ఎలిమినేట్ అయ్యే అవకాశాలే లేవు. ఎందుకంటే నేను ఓటేస్తున్నా కాబట్టి. సో, ఇది జరిగిన ముచ్చట. సో, మీరు ఏ కంటెస్టెంట్స్‌కి ఓటేత్తుర్రు? ఎవరు గెలవాలనుకుంటుర్రు ఈ నామినేటెడ్ కంటెస్ట్‌లోకెళ్ళి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఇప్పుడు నాగ్ సార్ మనకు మస్తు యేసుకుంటాడు. ఎందుకంటే ఈ వారంలో అయితే చాలా అంటే చాలా లొల్లిలు జరిగినాయి. ప్లస్ సోనియా గారి ఆ మాట స్లాంగ్ గాని దాని గురించి అయితే ఓ చిన్న పెద్ద కథనే ఉన్నది. ఓకేనా రైట్, మరి ఇలాంటి అప్డేట్స్ ఇంకా నామినేషన్స్ లిస్ట్, ఓటింగ్ రిజల్ట్స్ అన్ని కథల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.